లోభం మనిషిని చిన్నవాణ్ణి చేస్తుంది, ధైర్యం అతన్ని మహానుభావుణ్ణి చేస్తుంది. ఒక సాధారణ గ్రామంలో పిసినారి అనిపించిన ఒక యువకుడు విధి చేతిలో ఎన్నుకోబడితే ఏమవుతాడు? ఒక మాయా ఉంగరం, ఒక గంధర్వ కన్య శాపం, హిమాలయాల మధ్య దాగి ఉన్న ఒక భయంకర రాక్షసుడు. సంపద కోసం ప్రారంభమైన ప్రయాణం దైవ కార్యంలా ఎలా మారింది? భయం గెలుస్తుందా లేక ధర్మం గెలుస్తుందా? పిసినారి శివయ్య ఎలా ధర్మ శివయ్యగా మారాడు? తెలుసుకోవాలంటే ఈ అద్భుతమైన సాహసగాథను మొత్తం చూడండి. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయపురం అనే గ్రామంలో గంగయ్య సీతమ్మ దంపతులు ఉండేవారు. వారికి శివయ్య అనే కొడుకు ఉండేవాడు. శివయ్య చాలా పిసినారి స్వభావం కలవాడు, కానీ చాలా మంచివాడు. శివయ్య, ఇంట్లో కూరగాయలు లేవు, అంగడికి వెళ్ళి తీసుకురా నాయనా. అమ్మా, మన పొలంలో తాజా తాజా కూరగాయలు ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటే సరిపోతుంది కదా, బయట కొనడం ఎందుకు? ఒక్క పూట కొంటే ఏమవుతుందిరా? నీకు పిసినారితనంతో పాటు చాదస్తం కూడా పెరిగిపోతుంది. నాది చాదస్తమో పిసినారితనమో కాదమ్మా, ముందు జాగ్రత్త. మనం ఎన్నాలని పేదరికంలో మగ్గుతాం. ఎప్పటికైనా బాగా డబ్బులు సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని అంటాడు శివయ్య. అప్పుడే అక్కడికి వచ్చిన గంగయ్య నవ్వుతూ, శివయ్య, జాగ్రత్త పడ్డం తప్పు కాదు నాయన. చిన్న చిన్న అవసరాలు కూడా మానుకొని జాగ్రత్త చేయక్కర్లేదు. నాన్న, డబ్బు ఆదా చేయడం తప్పేనా? మీరు ఎన్నైనా చెప్పండి, నేను బాగా డబ్బు సంపాదించే వరకు ఇలాగే ఉంటాను. ఆ తర్వాత మన వాళ్ళందరికీ సాయం చేస్తాను. అప్పటిదాకా డబ్బులు ఖర్చు పెట్టనంతే అంటూ బయటకు వెళ్ళిపోతాడు శివయ్య. ఒకరోజు గ్రామంలో జాతర జరుగుతుంది. శివయ్య తన స్నేహితుడు సాంబయ్యతో కలిసి జాతరకు వెళ్తాడు. ఇద్దరు ఒక దుకాణం దగ్గర ఆగి, శివయ్య, ఈ ఉంగరం చూడు, చాలా బాగుంది, ఒకటి తీసుకోరా. నాకు ఏ ఉంగరం వద్దురా బాబు, అంతగా కావాలంటే నువ్వే తీసుకో. నీకు తెలుసు కదా నాకు వృధా ఖర్చు నచ్చదని. నువ్వు ఆపరా బాబు, ప్రతిదానికి వృధా ఖర్చు అంటాం. నా దగ్గర ఉంగరాలు ఉన్నాయి గాని నేను నీకోసం తీసుకుంటాను అని అంటాడు సాంబయ్య. ఆ మాటలు విన్న దుకాణదారుడు, చూడండి బాబు, నా వద్ద ఉన్న ఉంగరాలతో మీ జీవితమే మారిపోతుంది. మీకు నచ్చిన ఉంగరం తీసుకోండి. సరే, ఈ పచ్చరాయి ఉంగరం ఇవ్వండి. ఈ దెబ్బకి మా వాడి జీవితం మారిపోవాలి అని ఒక ఉంగరాన్ని చూపిస్తాడు సాంబయ్య. ఆ ఉంగరాన్ని చూస్తూ దుకాణదారుడు తన మనసులో, ఏంటి, వీళ్ళకి ఈ ఉంగరం నచ్చిందా? ఇది ఎన్నో సంవత్సరాలుగా వృధాగా పడి ఉంది. ఇప్పటికైనా దీన్ని వదిలించుకునే అవకాశం వచ్చింది. తీసుకోండి బాబు, ఇది చాలా మహిమగల ఉంగరం. ఇది మీ దగ్గర ఉంటే మీ జీవితమే మారిపోతుంది. దీని ధర ఎంతో చెప్పండి. అబ్బే, పెద్ద ధర ఏమీ కాదు, కేవలం 20 కాసులు మాత్రమే. ఏంటి, 20 కాసులా? ఈ ఉంగరానికి అంత ధర ఉండదు. 10 కాసులు ఇస్తాం. ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పి ముందుకు వెళ్లబోతుండగా ఆ దుకాణదారుడు వారిని ఆపి, ఆగండి బాబు, సరే, మీరన్న ధరకే ఇస్తాను, తీసుకెళ్ళండి అంటూ ఆ ఉంగరాన్ని శివయ్యకు అందిస్తాడు. ఇష్టం లేకుండానే శివయ్య డబ్బులిచ్చి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వెళ్లిపోతారు స్నేహితులిద్దరు. శివయ్య ఆ ఉంగరాన్ని తన తల దగ్గర పెట్టుకుని నిద్రపోతాడు. నిద్రలో అతనికి ఒక గొంతు వినపడుతుంది. శివయ్య, నాకు కావాల్సింది నువ్వు చేస్తే నువ్వు ఊహించనంత సంపద నీకు ఇస్తాను అని వినపడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు శివయ్య. అక్కడెవరూ లేకపోవడంతో ఏదో కల అయి ఉంటుంది అని పడుకుంటాడు. మరుసటి రోజు పొలంలో పనిచేస్తుండగా మళ్లీ అదే గొంతు, శివయ్య, నాకు కావాల్సింది నువ్వు చేస్తే నువ్వు ఊహించనంత సంపద నీకు ఇస్తాను అని వినిపిస్తుంది. ఆ మాటలు విన్న శివయ్య చుట్టూ చూసి, ఇదేంటి, ఇక్కడ ఎవరు లేరు? మరి ఎవరు మాట్లాడుతున్నారు? రాత్రి కూడా ఇదే గొంతు వినపడింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే అనుకుంటూ పొలం పని ముగించుకుని అక్కడి నుండి బయలుదేరతాడు. సాయంత్రం రచ్చబండ దగ్గర కూర్చుని ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సాంబయ్య, ఏంటి శివయ్య, దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అంటాడు. సాంబయ్య మాటలకు తేరుకున్న శివయ్య జరిగిందంతా చెప్పి, ఇదంతా కలలా ఉంది సాంబయ్య. కొన్ని కలే అనుకుందాము అంటే ఆ మాటలు ఇంకా నా చుట్టూ తిరుగుతున్నాయి. ఎప్పుడు చూసినా డబ్బులు సంపాదించాలి, ధనవంతుడు అవ్వాలి అంటూ ఉంటావుగా, అందుకే అలా భ్రమపడి ఉంటావులే. ఇంకా ఈ విషయం గురించి కంగారు పడకు అని స్నేహితుడికి ధైర్యం చెప్తాడు సాంబయ్య. సరేలెమ్మని ఇంటికి వెళ్లి నిద్రపోతాడు శివయ్య. మళ్ళీ అదే గొంతు, శివయ్య,
నాకు కావాల్సింది నువ్వు చేస్తే నువ్వు ఊహించనంత సంపద నీకు ఇస్తాను అని వినపడడంతో ఒక్కసారిగా మంచం మీద నుండి కిందకు దూకి భయంతో, ఏ ఏ ఎవరు నువ్వు? కనపడకుండా మాట్లాడుతున్నావు? ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు, అంతేగాని ఇలా భయపెట్టకు అని అంటాడు. ఒక్కసారిగా ఆ గదంతా వెలుగులు విరజిమ్ముతూ ఒక అందమైన స్త్రీ శివయ్య ఎదుట ప్రత్యక్షం అవుతుంది. ఆమెను చూసి శివయ్యకు గుండె ఆగినంత పనైంది. వెంటనే తేరుకుని, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు నన్ను భయపెడుతున్నావు అని ధైర్యం కూడగట్టుకుని అడుగుతాడు. దానికి ఆమె ప్రశాంతంగా, భయపడకు శివయ్య, నేను నిన్ను ఏమీ చేయను. నా పేరు అలకనంద, గంధర్వలోకం నుండి వచ్చాను. కొన్ని పరిస్థితుల కారణంగా తిరిగి మా లోకానికి వెళ్ళలేక ఇక్కడే సహాయం కోసం తిరుగుతున్నాను. నాకు కావలసిన సహాయం నువ్వు చేస్తే నువ్వు ఊహించనంత సంపద నీకు ఇస్తాను అని అడుగుతున్నాను. ఏంటి? నువ్వు గంధర్వ కన్యవా? అంటే మా చిన్నతనంలో విన్న కథల్లో ఉండే గంధర్వులు మీరేనా? మీరు నిజంగా ఉన్నారా? అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు శివయ్య. ఆ మాటలకు అడ్డుపడుతూ ఆ గంధర్వ కన్య, ఆగు శివయ్య, ఆగు. అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే ఎలా? నిజంగా మేము గంధర్వులమే. మీరు విన్న కథలు కూడా నిజమే. ఇప్పటికైనా నాకు సహాయం చేస్తావా? మీరు గంధర్వులు కదా, మీకే చాలా మాయలు మంత్రాలు వచ్చు కదా. అలాంటి మీకు నేనేం సాయం చేయగలను? దయచేసి నన్ను వదిలేయండి. అలా అనకు శివయ్య. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకోలేదా? అలాంటిది నాకు ఎన్ని మాయలు తెలిసినా అవేమీ నాకు ఉపయోగపడే సమయం కాదు. ఇప్పుడు నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు వసుదేవుడు అయితే నేను గాడిదనా? అయ్యో, నేను అలా అనలేదు శివయ్య. నువ్వు మాయల గురించి అడుగుతుంటే ఏదో ఉదాహరణకు చెప్పానంతే. సరే సర్లే. ఈ లోకంలో ఎంతమంది ఉండగా ఈ గాడిదనే అదే 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 నన్నే ఎందుకు సాయం అడుగుతున్నావు? ఎందుకంటే నా ఆత్మ ఉన్న మాయా ఉంగరం నీ వద్దకు చేరింది కాబట్టి అని అంటుంది అలకనంద. ఆ మాటకు ఒక్కసారిగా అదిరిపడతాడు. ఏంటి? నువ్వు ఆ ఉంగరంలోంచి వచ్చావా? నాకు వద్దురా బాబు అన్నా కానీ ఆ సోమయ్యే ఆ ఉంగరాన్ని నా చేత కొనిపించాడు. దయచేసి నన్ను వదిలేవా? లేదు శివయ్య, ఇప్పుడు గాని నువ్వు సహాయం చేయకపోతే మరో పుష్కర కాలం వరకు నేను బయటపడలేను. అర్థం చేసుకో. సరే, నా వల్ల అయిన సాయం చేస్తాను, కానీ అసలేం జరిగిందో చెప్పు అని అంటాడు శివయ్య. సరేనంటూ అలకనంద తన గురించి చెప్పడం మొదలు పెడుతుంది. అలకనంద తన స్నేహితురాలితో విహారయాత్రకు భూలోకంలోని మానస సరోవరానికి వస్తుంది. చుట్టూ మంచు కొండలు, అందమైన పూల చెట్లు, పెద్ద సరోవరం. ఆ ప్రదేశం భూతల స్వర్గంలా ఉంది. ఆ అందాలను చూస్తూ అలకనంద, అబ్బా, చూసావా కల్పన, ఈ భూలోకపు అందాలు ఎంత చూసినా తనివి తీరడం లేదు. అవును అలకనంద, ఎన్నిసార్లు వచ్చినా ఈ ప్రదేశం మనసుకు కొత్తగానే కనపడుతుంది అంటూ ఆ ప్రదేశం మొత్తం తిరుగుతూ వారిద్దరూ చెరువు వైపుకి వెళ్లి తప్పిపోతారు. కల్పన ఎంత వెతికినా అలకనంద కనపడదు. అయ్యో, సూర్యాస్తమయం అవుతుంది, అలకనంద ఎక్కడా కనపడడం లేదు. ఇప్పుడు ఎలా? నేను గంధర్వలోకానికి వెళ్ళిపోతాను, తను కూడా ఎలాగోలా వచ్చేస్తుందిలే అనుకుంటూ తన లోకానికి వెళ్ళిపోతుంది. ఇక అలకనంద ఎటు వెళ్లాలో దారి తెలియక చీకటి పడడంతో ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుంది. తెల్లవారాక గుహ బయటకు వచ్చి తను వచ్చిన దారి కోసం వెతుకుతుండగా దూరంగా ఒక ముని తపస్సు చేసుకుంటూ కనపడతాడు. ఆయన దగ్గరకు వెళ్లి, స్వామి, స్వామి అంటూ పిలుస్తుంది. ఆ ముని స్పందించకపోవడంతో చుట్టూ చూస్తూ, ఇదేంటి, ఈ మునీశ్వరులు స్పందించడం లేదు, ఇక్కడేమో ఇంకెవరూ కనపడడం లేదు. నేను ఈ రోజు కూడా మా గంధర్వలోకానికి వెళ్ళకపోతే మా తండ్రి గారు ఆందోళన చెందుతారు. ఇప్పుడు ఈ మునిని ఎలా మాట్లాడించాలి? మునివర్యా అంటూ బిగ్గరగా అరుస్తుంది. ఆ అరుపుకి తపోభంగమైన ఆ ముని ఎంతో కోపంగా, ఓ ఈ మూర్ఖురాలా, భగవంతుని అనుగ్రహం కోసం చేస్తున్న నా మహా తపస్సుకే అంతరాయం కలిగిస్తావా? నువ్వు నిలబడిన చోటే శిలగా మారుగాక. నిన్ను ఏ దేవదేవులు రక్షించలేరు. ఇదే నా శాపం అని అలకనందను శపిస్తాడు. ఆ శాపానికి భయపడిపోయిన అలకనంద ఎంతో దీనంగా, నన్ను క్షమించండి మునివర్య, నేనొక గంధర్వ కన్యను, విహారయాత్రకి వచ్చి దారి తప్పాను.
ఇక్కడ ఎవరూ లేకపోవడంతో మిమ్మల్ని అడగాలని ప్రయత్నం చేశానే కానీ మీకు తపోభంగం కలిగించాలని కాదు. నన్ను కనికరించి శాప విముక్తిరాల్ని చేయండి మహానుభావా అని వేడుకుంటుంది. విషయం అంతా విన్న ముని శాంతించి, నన్ను క్షమించు తల్లి. నా తపస్సుకి భగ్నం కలిగిందని కోపంతో శపించాను. కానీ నా శాపాన్ని వెనక్కు తీసుకునే శక్తి నాకు లేదు. కానీ ఆ శాపానికి విరుగుడు చెప్పగలను. ఏమిటి స్వామి అది చెప్పండి. నా శాప విమోచనం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. నీవు శిలగా మారినా నీ ఆత్మ ఒక మాయా వస్తువులో బంధింపబడుతుంది. ఆ వస్తువు యాదృచ్ఛికంగా ఒక మానవుని చేతికి చేరుతుంది. అతడు స్వార్థం లేకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక పవిత్ర కార్యం పూర్తి చేస్తేనే నీకు విముక్తి. ఆ పవిత్ర కార్యం ఏమిటి స్వామి? హిమాలయాల్లోని మానస సరోవరానికి ఉత్తర దిక్కున ఒక శపింపబడిన అగ్నికుండం ఉంది. అక్కడ ఒక దుష్ట యక్షుడు నివసిస్తున్నాడు. అతని చేతిలో కాళికాదేవి పవిత్రమైన ఖడ్గం ఉంది. ఆ ఖడ్గాన్ని తిరిగి అమ్మవారి చెంతకు చేరితే నీ శాపం తొలగుతుంది. అప్పటి వరకు ఓ గుహలో నువ్వు శిలగా ఉండాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. క్షణాల్లో ఒక గుహలో అలకనంద శిలగా మారుతుంది. ఆమె ఆత్మ ఒక పచ్చరాయి ఉంగరంలో బంధింపబడుతుంది అని తన గతమంతా చెప్తుంది ఆ గంధర్వ కన్య. అంతా విన్న శివయ్య, అంటే ఇప్పుడు నిన్ను శాప విమోచనం చేయగలిగేది నేనేనా? నేను ఆ రాక్షసుని గెలవగలనా? ఖచ్చితంగా గెలుస్తావు శివయ్య. ఆ మునీశ్వరులు చెప్పినట్టు ఈ కార్యానికి విధి నిన్ను ఎంచుకుంది. ఆ రాక్షసుడి అంతం కోసం నా శాపాన్ని వారధిగా సృష్టించింది కూడా ఆవిదే. నీతో నేను ఆ ఉంగరం రూపంలో తోడుంటాను అని చెప్తుంది అలకనంద. అంతా విన్న శివయ్య ఒక నిశ్చయానికి వచ్చి తెల్లవారగానే మిత్రుడు సాంబయ్యను కలిసి జరిగిందంతా చెప్తాడు. అంతా విన్న సాంబయ్య, ఏంటి మాయా ఉంగరమా? గంధర్వ కన్య? ముని శాపమా? కాళికాదేవి కత్త? ఒక రాక్షసుడా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వు చెప్తుంటేనే గుండెలు దడదడగా ఉంది. అలాంటి సాహసకార్యాలు నీకెందుకురా? నేను చేయడం కాదురా, మనం చెయ్యాలి. నీకు దండం పెడతానురా. ఇవన్నీ మనకెందుకురా? ఒక పని చేద్దాం, ఆ ఉంగరాన్ని ఎక్కడైనా దూరంగా పాతి పెట్టేద్దాం. లేదు సాంబయ్య, వద్దు వద్దు అంటున్నా ఆ మాయా ఉంగరం మన దగ్గరికి చేరిందంటే ఖచ్చితంగా ఇది దైవ సంకల్పమే. కాబట్టి మనం రేపే బయలుదేరుదాం. చేసేదేం లేక సరే అంటాడు సాంబయ్య భయంగా. శివయ్య తన తల్లిదండ్రులకు పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి ముందుగా హిమాలయాలకు వెళ్తారు. అమ్మో, హిమాలయాలంటే వినడమే గాని జీవితంలో చూస్తాను అనుకోలేదు. నీ వల్ల చూడగలుగుతున్నాను. అది పుణ్యమో పాపమో మాత్రం అర్థం కావట్లేదు. మనకేం కాదులే సాంబయ్య, ఆ అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటాయిలే. చూడండి, ప్రయాణం చేసి అలసిపోయారు. చీకటి పడుతోంది. ఇక్కడికి దగ్గరలోనే నా గుహ ఉంది. ఈ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోండి అని అంటుంది మాయా ఉంగరం. సరేనంటూ అలకనంద శిలగా ఉన్న గుహకి చేరుకుంటారు ఇద్దరు. అక్కడ శిలగా ఉన్న గంధర్వ కన్యను చూస్తూ సాంబయ్య, నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను గాని చూస్తుంటే ఇది దైవ కార్యంలాగే ఉంది శివయ్య. అందుకే అంత పట్టుబట్టాను సాంబయ్య. సరే ఇక పడుకో, పొద్దున్నే బయలుదేరాలి అంటూ నిద్రలోకి జారుకుంటారు. తెల్లవారుతుంది. స్నేహితులిద్దరూ రాక్షసుడు ఉన్న ప్రదేశానికి బయలుదేరుతారు. ఆ మంచులో అడుగు తీసి అడుగు వెయ్యడం కూడా కష్టంగా ఉంది. అయినా సరే కార్యసాధనకు ముందుకు కదులుతారు. కొంతసేపటికి రాక్షసుడు ఉండే ప్రదేశానికి చేరుకుంటారు. శివయ్య, ఇప్పటిదాకా అంతా మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతం కాస్త ఒక్కసారిగా అడవిలా మారిపోయిందేమిటి? కంగారు పడకండి, మనం ఇప్పుడు రాక్షసుడి అధీనంలో ఉన్న ప్రదేశంలోనికి ప్రవేశించాం. అందుకే అంతా ప్రకృతికి విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడి నుండి ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి అని మాయా ఉంగరం హెచ్చరిస్తుంది. దాంతో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తూ రాక్షసుణ్ణి చూస్తారు. ఒక పెద్ద అగ్నిగుండం ముందు కూర్చొని తాంత్రిక పూజలు చేస్తున్న దృశ్యాన్ని చూసి గుండెలదిరిపోయాయి ఇద్దరు మిత్రులకి. అమ్మో, రాక్షసుడు చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాడు. వీన్ని మనం ఎలా ఓడించగలం శివయ్య? మనం వెంటనే కొంచెం వెళ్ళిపోతాం అంటూ ప్రాధేయపడతాడు సాంబయ్య. అప్పటికే భయంతో ఉన్న శివయ్య కొద్దిగా తేరుకుని, చూడు సాంబయ్య, నాకు కూడా భయంగానే ఉంది. కానీ దేవుని కార్యం కోసం ఆ భయాన్ని పక్కన పెట్టి పోరాడదాం. అంతేకాని ఇక్కడ దాకా వచ్చి వెన్ను చూపి పారిపోయి జీవితాంతం ఆ అవమానంతో బతకగలమా అని స్నేహితుడికి ధైర్యం చెప్తాడు. వీళ్ళ రాక పసిగట్టిన రాక్షసుడు, ఎవర్రా మీరు? ఇక్కడి దాకా ఎలా రాగలిగారు?
నిన్ను అంతం చేయడానికి వచ్చిన కాళీదేవి భక్తునిరా. మర్యాదగా అమ్మవారి ఖడ్గాన్ని మాకు అప్పగించు, లేదా నీ అంతం తప్పదు. నన్ను మీరు అంతం చేస్తారా? హరిహరాదులే అంతం చెయ్యకుండా వరం పొందిన నన్ను అంతం చేస్తారా? ఇప్పుడే మిమ్మల్ని కాల్చి బూడిదగా మారుస్తాను. అగ్నిజ్వాలే రుద్రకాళే మమ శక్తిం ప్రబోదయ అంటూ ఒక పెద్ద గోళాన్ని సృష్టించి శివయ్య మీదకు విసురుతాడు రాక్షసుడు. త్రుటిలో దాని నుండి తప్పించుకుంటాడు. అది చూసిన రాక్షసుడు మరింత కోపంగా మరో అగ్నిగోళాన్ని శివయ్యపై విసురుతాడు. శివయ్య దాని నుండి కూడా తప్పించుకుంటాడు. ఆహా, నువ్వు నా నుండి తప్పించుకునే అంతటి వీరుడివా? చూడు నిన్నేం చేస్తాను అంటూ శివయ్య వైపు వస్తుంటాడు. అప్పుడే మాయా ఉంగరం, శివయ్య ధైర్యం కోల్పోకు, ఆ అగ్నిగుండం పక్కనే అమ్మవారి ఖడ్గం ఉంది, అది మాత్రమే వాడిని అంతం చేయగలదు, ఆ ఖడ్గంతో ఆ రాక్షసుడిని అంతం చేయి అని చెప్తుంది. వెంటనే శివయ్య ఆ ఖడ్గాన్ని తీసుకుని ఆ రాక్షసుడిని పొడుస్తాడు. రాక్షసుడు ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. సాధించావు మిత్రమా, హరిహరాదులే అంతం చేయలేని రాక్షసుని నువ్వు అంతం చేసావు. అద్భుతం శివయ్య, నువ్వు చేసిన సాహసం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ ఖడ్గాన్ని వెంటనే అమ్మవారి వద్దకు చేర్చి నేను శిలగా ఉన్న గుహకు చేరుకోండి అంటుంది మాయా ఉంగరం. సరేనంటూ అమ్మవారి వద్దకు చేరుకుంటారు. అమ్మా కాళికాదేవి, నీ ఖడ్గాన్ని నీ దగ్గరకు చేర్చే భాగ్యం నాకు కల్పించావా తల్లి, నేనెంతో అదృష్టవంతుణ్ణి అని అమ్మవారికి నమస్కరించుకొని గంధర్వ కన్య ఉన్న గుహకు వెళ్తారు. శివయ్య, ఆ ఉంగరాన్ని నా పాదాల వద్ద పెట్టు అని అంటుంది మాయా ఉంగరం. శివయ్య అలానే చేస్తాడు. వెంటనే గుహ మొత్తం కంపించి శిల మాయమై అలకనంద ప్రత్యక్షమవుతుంది. శివయ్య, నీ వల్ల ఒక దైవ కార్యం నెరవేరింది, అలాగే నాకు శాప విముక్తి కలిగింది. నీ రుణం తీర్చుకోలేనిది కాబట్టి నీకొక వరం ఇస్తున్నాను. మీరెప్పుడూ సిరి సంపదలతో వర్ధిల్లుతారు. అంత పెద్ద మాటలెందుకులేండి, ఇంతటి మహాకార్యం చేసే అవకాశం నాకు ఇచ్చారు, అదే చాలు. అవునవును, ఎక్కడో మారుమూల బతుకుతున్న మా జీవితాలకు అర్థం చూపించారు. నిన్ను విడిచిపోవడం నాకు బాధే, కాని నేను ఈ లోకంలో జీవించడం సృష్టి విరుద్ధం. నీకు ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో, మాయా ఉంగరం లాగా నేను మాట్లాడతాను. మీరు కష్టాల్లో ఉన్న వారికి నిస్వార్థంగా సహాయపడితే దైవం మీకు సహాయపడుతుంది. మరింకా నాకు సెలవు అని చెప్పి మాయమవుతుంది అలకనంద. శివయ్య ఆ ఉంగరాన్ని తీసుకుని సాంబయ్యతో గ్రామానికి చేరుకుంటాడు. అలకనంద ఇచ్చిన మాట ప్రకారం వారిని సంపన్నులను చేస్తుంది. అలకనంద ఇచ్చిన సంపదను తన కోసం కాకుండా పేదల కోసం, అనాథల కోసం ఖర్చు చేస్తూ గ్రామంలో ఆదర్శంగా నిలిచాడు శివయ్య. ఇలాంటి కథలు మరెన్నో చూడాలంటే వెంటనే మన చిన్నారి కథలు కుటుంబంలోకి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి ఇందులో ఏం నచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.